అపకారానికి ఉపకారం చేసేవారే నిజమైన మహానుభావులు. మనుషుల స్వభావాలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరు సహజంగా పరోపకారి స్వభావం కలిగి ఉంటారు. వారు ఇతరులకు సహాయం చేయడమే తమ ప్రధాన ధ్యేయంగా భావిస్తారు. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ శరీరాన్ని ఇతరుల బాగు కోసం వినియోగించుకోవాలనే మనస్తత్వం కలిగినవారు ఇప్పటికీ ఉన్నారు. కాని మరికొందరు మాత్రం ఇతరుల సహాయాన్ని తమ హక్కుగా భావిస్తారు. ఉపకారం చేసిన వారి పట్ల వారికేనా రుణపడి ఉన్నామనే భావన ఉండదు. వారికి తిరిగి ఉపకారం చేయాలనే యోచన కూడా రాదు. అయినప్పటికీ కొంతమంది దాతృత్వాన్ని గౌరవించి తమకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు. భారతదేశం వంటి సంస్కృతికి మాతృభూమిగా నిలిచిన ఈ దేశంలో ఎంతోమంది మహనీయులు సమాజహితం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. లోకక్షేమం కోసం శివుడు గరళాన్ని తాగి నీలకంఠుడయ్యాడు. ఋషి దధీచి తనువు చాలించి తన వెన్నెముకను వజ్రాయుధంగా మలిచాడు. ఇది ఉపకారానికి ఉన్న గొప్పతనాన్ని చూపించే ఉదాహరణలు. అయితే సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయడం పెద్ద విషయం కాదు. సుమతి శతకకారుడు చెప్పినట్లు అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి. అంటే మనకు హాని చేసిన వారికి మేలు చేసే వ్యక్తే నిజమైన పెద్ద మనిషి. ఎర్రాప్రగడ భారతంలో కూడా ఇదే విషయాన్ని సూచించాడు. వేమన కూడా శత్రువు చేతికి చిక్కినా అతనిపై ప్రతీకారం తీర్చుకోవద్దని చెబుతాడు. ఇలాంటి ఉదాహరణల్లో ఒక నాయకుడికి మిత్రుడు ఇలా అన్నాడట: మీ వల్ల ఉపకారం పొందినవారు మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇది ఎంత విచిత్రం! దీనికి ఆ నాయకుడు సమాధానం ఇలా ఇచ్చాడు: నాకు చేతనైన ఉపకారం నేను చేశాను. వారికి చేతనైనది వారు చేస్తున్నారు. ఎవరికీ తమ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదు. అంటే మనిషి తన సహజ స్వభావాన్ని మార్చలేడు. ఈ రోజుల్లో ఉపకారం మాట అటుంచితే అపకారం చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరిలో పగ, ప్రతీకారం నిత్యం మండిపోతుంటాయి. ఇతరుల వల్ల స్వల్ప నష్టం జరిగినా తామదే పైచేయి కావాలని కోరుకునే స్వభావం పెరిగిపోతోంది. మహాభారతంలో ధర్మరాజు కృష్ణుడితో అన్నట్లు, పగ మనసులో ఉంటే అది పాముతో సహజీవనం చేసినట్లే. పగ వలన పగ శాంతించదు. దానిని సమూలంగా నిర్మూలించాలి. కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే అపకారాన్ని చేస్తారు. ఉదాహరణకు, ఓ చిన్నారి దారిలో నడుస్తున్న కుక్కపై రాయి విసిరి ఆనందిస్తాడు. కొంతమంది ఆకతాయిలు వృద్ధులను, మహిళలను కించపరిచేలా మాట్లాడతారు. ఇక్కడ అసలు కారణం ఏమిటంటే వాళ్లకు సరైన జ్ఞానం ఉండకపోవడం. వయసు పెరిగినా మూర్ఖత్వం వీడని కొందరు దుర్మార్గులు సమాజానికి హానికరంగా మారతారు. ఇలాంటి వాళ్లకు మహాభారతంలో దుర్యోధనుడే నిదర్శనం. చిన్నతనం నుంచి పాండవుల పట్ల ద్వేషంతో పెరిగిన అతను చివరికి తన అహంకారంతో తనను తాను నాశనం చేసుకున్నాడు. తప్పుదోవలో వెళ్లినవారికి తొలుత విజయాలు లభించవచ్చు. కాని చివరికి ధర్మానిదే విజయం అవుతుంది. దేవుడి తీర్పు ఎప్పుడూ నిజమైన న్యాయాన్ని పాటిస్తుంది. చెడ్డవాడు ఈ లోకాన్ని కూడా చెడుగానే చూస్తాడు. ఇది అతని స్వభావ దోషం. అటువంటి హానికర వ్యక్తులను సమాజం దూరం పెట్టాలి. సమాజంలో ఏదైనా వ్యవస్థ సజీవంగా, సమర్థంగా ఉండాలంటే చెడుని తొలగించాలి. కలుపు మొక్కలను తొలగించాలి. అప్పుడే పొలం పండుగ చేకూరుతుంది. అదేవిధంగా చెడు వ్యక్తులను అడ్డుకోవడం ద్వారా సమాజం పురోగమిస్తుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్